సో ఈ ఉన్నత స్థాయి బృందంలో మొదటగా ఇరుపక్షాలు కూడా ఒక విశ్వాసంతో మేము చర్చలు ఫలవంతం అవుతామని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసి బయలుదేరలా. జనరల్గా చర్చలకు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇరుపక్షాల్లో ఒక పక్షం రెండో పక్షం మేము ఓపెన్గా ఉంటాం, ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తాం, ఈ చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నాం అని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది డూ ఆర్ డై, మేక్ ఆర్ డెడ్, అది చర్చలు అంటారు. ఇవన్నీ నిజాలు. అంటే ఇది చాలా కీలకమైన చర్చలు. కీలకమైన చర్చలు అన్నా కొందరికి దౌత్యపరమైన స్కిల్ చాలా బాగుంటుంది. మనం వాజ్పేయి గారికి కూడా దౌత్యపరమైన స్కిల్ ఉంది. కానీ అక్కడి నుంచి వచ్చిన ముషారఫ్కి ఆడ మిలిటరీ అతను, ఈయన మంచి అద్భుతమైన హిందీలో చాలా మంచి మొదటి సెంటెన్స్ నుంచే చాలా ఒక విధమైన సుహృద్భావమైన స్నేహస్తం, ఈయన శాంతి కపోతమే ఇసిరాడు మొదటి సెంటెన్స్ తోటే వాజ్పేయి గారు. మనవాళ్ళు ఇంత బాగా మాట్లాడతాడు మన వాజ్పేయి గారు అని ఆగ్రాలో చర్చలు విఫలమైనవి. తర్వాత మనకి అదేది కొండల మీద యుద్ధం తీసుకొచ్చారు కదా వాళ్ళు, దాన్ని ఏదో అంటారు పుల్వామాకి ముందు, కార్గిల్ యుద్ధం, ఈ చర్చల తర్వాత చాలా జరిగినాయి కదా. సో ఒక్కొక్కసారి ఒకవైపే దౌత్య వ్యవహార దక్షత, మంచి లౌక్యము, మంచి అద్భుతమైనటువంటి అవతల వాళ్ళని ఒప్పించే తత్వం ఒకవైపున్న, రెండో వాళ్ళకి అది దాన్ని స్వీకరించే ఒక ఉదాత్తత లేనప్పుడు ఇట్లాంటివి చెప్పలేము. ఒకటైతే చెప్పగలుగుతాం, ఇంతకంటే వరస్ట్గా అయ్యటానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అనేది మాత్రం చెప్పగలుగుతాం. ఒకవేళ కాంప్రమైజ్లో 2 కాంప్రమైజులు ఇరుపక్షాలు అయితే యుద్ధం ఆగొచ్చు.